హలో ఫ్రెండ్స్, నేను మీ శ్రీనివాస్. పోస్టర్ అయితే చూసారు కదండి. డ్రాగన్ ప్రజెంట్ సోషల్ మీడియా మీదుగా డ్రాగన్ గురించి ఒక వార్త అయితే ట్రెండ్ అవుతుంది. ఆ వార్త ఏంటంటే డ్రాగన్ షూటింగ్ అప్డేట్. మరి డ్రాగన్ షూటింగ్ ప్రజెంట్ జరగట్లేదంటే జరుగుతుంది, కానీ ఈ వార్త అయితే ట్రెండ్ అవుతుంది. ఎందుకంటే డ్రాగన్ షూటింగ్ అనేది నెక్స్ట్ షెడ్యూల్ వచ్చేసి శ్రీలంకలో జరుగుతుందంటూ వార్తలు అయితే యూట్యూబ్ వైజ్గా అయితే చర్చ అయితే జరుగుతుంది. ఈ వార్తలో వాస్తవం ఉందా లేదా, అలాగే ప్రజెంట్ డ్రాగన్ షూటింగ్ ఎక్కడ జరుగుతుంది, నెక్స్ట్ షెడ్యూల్ శ్రీలంకలో జరగబోయే షూటింగ్ ఎప్పుడు జరగబోవడానికి అయితే అవకాశాలు ఉన్నాయి. అలాగే మన ఎన్టీఆర్ గారి పర్ఫార్మెన్స్ డ్రాగన్ లోని లూగర్ నుంచి డ్రాగన్ గా ఏ విధంగా మారబోతున్నాడు అనేది అయితే ఈ వీడియోలో క్లియర్ గా డిస్కస్ చేద్దాం. ఫస్ట్ అయితే మన వీడియో ఒక లైక్ చేయండి, అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా టాపిక్ లోకి వెళ్ళిపోతే డ్రాగన్ చిత్రానికి వచ్చేసి డైరెక్షన్ వచ్చేసి ప్రశాంత్ నీల్ గారు, అలాగే ఇందులో హీరోయిన్ గా రుక్మిణి వసంతన్, అలాగే హీరోగా మన మ్యాన్ ఆఫ్ మాసర్ జూనియర్ ఎన్టీఆర్ గారు, అలాగే బిజు మేనన్ గారు, అనిల్ కపూర్ గారు, అలాగే మ్యూజిక్ డైరెక్టర్ వచ్చేసి రవి బసూర్ గారు. ఇదంతా మెయిన్ క్యాస్ట్ అండి. అలాగే ఈ డ్రాగన్ చిత్రానికి బ్యానర్ వచ్చేసి మైత్రి మూవీ మేకర్స్ అండి. అలాగే మన ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్, ఈ రెండు కలిసి సంయుక్తంగా అయితే ఈ డ్రాగన్ చిత్రాన్ని అయితే తెరకెక్కిస్తున్నాయి. మరి ఈ డ్రాగన్ చిత్రంకి మొన్న గ్లెప్సమ్ అయితే రిలీజ్ అయింది. ఈ గ్లెప్సమ్ కి బీభత్సమైన బజ్ అయితే క్రియేట్ అయింది. ఎందుకంటే ఈ డ్రాగన్ గ్లెప్సమ్ ఫస్ట్ వచ్చేసి యూట్యూబ్ లో మన తెలుగు నుంచి ఓన్లీ 65 మిలియన్ వ్యూస్, అలాగే హిందీ లాంగ్వేజ్ లో 45 మిలియన్ వ్యూస్ వచ్చాయి. అంటే మన తెలుగు నుంచి వచ్చినా పర్వాలేదు, కానీ హిందీ లాంగ్వేజ్ నుంచి 45 మిలియన్స్ వ్యూస్ అయితే వచ్చాయి. ఇది యునానిమస్ రికార్డ్ గా అయితే చెప్పొచ్చు. ఏ గ్లెప్సమ్ కూడా ఇప్పటి వరకు వచ్చిన రికార్డులు అయితే లేవు. మన సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచే గ్లెప్సమ్ కి ఇన్ని వ్యూస్ హిందీలో వచ్చినవి అయితే ఏ చిత్రానికి అయితే లేవు ఫ్రెండ్స్. అలాంటి చిత్రం మన డ్రాగన్ కి అయితే రావడం అయితే జరిగింది ఇన్ని గ్లిప్సమ్. కాబట్టి ఈ డ్రాగన్ సినిమాపై అయితే మొత్తం పాన్ ఇండియా వైజ్ గా అయితే బజ్ అయితే క్రియేట్ అయింది. ఎందుకు ఇంత బజ్ క్రియేట్ అవుతుంది అంటే ఇందులోని మన ఎన్టీఆర్ గారు మన లూగర్ పాత్ర అయితే కనిపించబోతున్నట్టు మన గ్లెప్సమ్లో అయితే ఇప్పటికీ రివీల్ చేశారు. ఈ లూగర్ పాత్ర ఎలా ఉండబోతుందంటూ గ్లెప్సమ్లో అయితే మనకి క్లియర్ కట్ గా అయితే చూపించారు. కానీ ఇందులో రెండో పాత్ర డ్రాగన్, సినిమా టైటిలే డ్రాగన్ అని పెట్టినప్పుడు మరి డ్రాగన్ పేరుతో ఒక పాత్ర అయితే ఉంటది కదండి. ఆ పాత్ర షూటింగ్ జరిగిందా జరగలేదా, అలాగే ఎప్పుడు జరగబోతుంది, అలాగే ఈ డ్రాగన్ లుక్ లో ఎన్టీఆర్ గారు ఎలా ఉండబోతున్నారంటే ప్రచారం అయితే ప్రజెంట్ అయితే జరుగుతుంది. ప్రజెంట్ వచ్చేసి ఎన్టీఆర్ గారు రీసెంట్ గా కొన్ని పిక్స్ అయితే మన సోషల్ మీడియా వేదికగా సర్క్యులేట్ అవుతున్నాయి. ఎందుకంటే ఈ పిక్స్ లోని ఎన్టీఆర్ గారు కొంచెం లావుగా అయితే కనబడుతున్నారు. అంటే లూగర్ పాత్రకి మన ఎన్టీఆర్ గారు అయితే సన్నబడ్డారనే విషయం అంతా తెలిసిందే. అలాగే గ్లెప్సమ్ లో కూడా చూడడం అయితే జరిగింది. ఎన్టీఆర్ గారు కొంచెం సన్నంగా అయితే లూగర్ పాత్ర గురించి అయితే కనిపించారు. మరి ఈ డ్రాగన్ పాత్ర కొంచెం ఒళ్ళు వచ్చి లావుగా ఉండేటట్టు అయితే ఉంది. అందుకే ప్రజెంట్ ఈ సినిమా కోసం అయితే ఎన్టీఆర్ గారు అయితే మరలా లావ్ అవుతున్నాడంటూ ప్రచారాలు అయితే జరుగుతున్నాయి. ఎందుకంటే ఇలాంటివి ఎవరో కూడా అఫీషియల్ గా అయితే అనౌన్స్మెంట్ అయితే ఎవరు చేయరు ఫ్రెండ్స్. ఇప్పటి వరకు వస్తున్న గాసిప్స్ నిజం అవడానికి అయితే అవకాశం అయితే ఉంది. అలాగే ప్రజెంట్ డ్రాగన్ హైదరాబాద్ లో అయితే షూటింగ్ అయితే చేసుకుంటుందండి. ఈ మంత్ ఎండింగ్ వరకు హైదరాబాద్ లోనే షూటింగ్ అయితే కంప్లీట్ చేసుకుంటది. ఈ హైదరాబాద్ షెడ్యూల్ కంప్లీట్ అయిన తర్వాత శ్రీలంకలో ఒక భారీ సీక్వెన్సెస్ అయితే మన ప్రశాంత్ నీల్ గారు అయితే ప్లాన్ చేస్తున్నారు. ఎందుకంటే ప్రశాంత్ నీల్ గారి సినిమాలో ఫైట్ సీక్వెన్సెస్ అనేవి భారీగా అయితే పెడతారు. ఎందుకంటే మేజర్ హైలైట్ వచ్చేసి ఫైట్ సీక్వెన్సెస్ మన ప్రశాంత్ నీల్ గారు అయితే చూపిస్తారు. అలాంటి సెట్ కోసం అయితే మన శ్రీలంక అయితే మన ప్రశాంత్ నీల్ గారు అయితే మొత్తం చిత్ర యూనిట్ అయితే తీసుకెళ్లడం అయితే జరుగుతుంది. ఈ శ్రీలంక ఎప్పుడు తీసుకెళ్తారన్నా అంటే జూలై ఫస్ట్ వీక్ లో అయితే షెడ్యూల్ అయితే కన్ఫర్మ్ చేశారండి. జూలై ఫస్ట్ వీక్ లో అయితే మన శ్రీలంక అయితే వెళ్తారు. ఈ శ్రీలంకలో వచ్చేసి ఎన్టీఆర్ గారి పైన అయితే ఒక భారీ సీక్వెన్స్ అయితే షూట్ చేస్తారు కదా. ఇందులోని లూగర్ పాత్రపై కాకుండా డ్రాగన్ పాత్రపై అయితే ఈ ఫైట్ సీక్వెన్స్ ఉండవచ్చు అంటే అయితే ప్రచారం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. దీని నుంచి ఇంకా మూవీ మేకర్స్ నుంచి అయితే ఎటువంటి పోస్టర్ కానీ అఫీషియల్ కన్ఫర్మేషన్ కానీ రాలేదు. కాకపోతే ఇంకా ఒక 15 డేస్ టైం ఉంది కాబట్టి దాని తర్వాత వచ్చే అవకాశం ఉంది. కాకపోతే ప్రజెంట్ ఇప్పుడైతే ట్రెండ్ అవుతుంది కాబట్టి ఈ వార్త అయితే నిజమైతే ఉంది ఫ్రెండ్స్. శ్రీలంకలో షెడ్యూల్, ఇందులో డ్రాగన్ లుక్ మనకి ఎప్పుడు రివీల్ చేసే అవకాశం ఉందంటే ప్రజెంట్ అయితే రిలీజ్ అయితే చేయరు ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ మూవీ వచ్చేసి
జూన్ 11, 2027 అంటే ఇంకా చాలా 1 year టైం అయితే ఉంది కాబట్టి ఇప్పుడు ఎట్టి పరిస్థితిలో ఈ డ్రాగన్ లుక్ అయితే రిలీజ్ చేయరు. ఖచ్చితంగా ఈ ఇయర్ ఎండింగ్ లోకి అయితే రావడానికి అయితే అవకాశం ఉంది. కాకపోతే సరైన అకేషన్ చూసుకుని అయితే ఈ డ్రాగన్ లుక్ అనేది అయితే రిలీజ్ చేస్తారు. ఖచ్చితంగా ఈ ఇయర్ ఎండింగ్ లోకి అయితే షూటింగ్ కంప్లీట్ చేసేస్తారు. ఎందుకు చేసేస్తారు అంటే మన ప్రశాంత్ నీల్ గారు ఈ మూవీని భారీ తరహాలో రిలీజ్ చేయడానికి అయితే ప్లాన్ చేస్తున్నారు. అలాంటప్పుడు ప్రమోషన్స్కి వచ్చేసి ఒక 6 months అయితే ఉండాలి ఖచ్చితంగా. కాబట్టి ఈ 2026 డిసెంబర్ కంప్లీట్ చేసి జనవరి నుంచి అయితే ప్రమోషన్స్ అయితే ప్లాన్ చేస్తారండి. ఎందుకంటే ఇది ఇంటర్నేషనల్ ఫిల్మ్ వైజ్ గా అయితే రిలీజ్ చేయడానికి అయితే మన ప్రశాంత్ నీల్ గారు అయితే ప్లాన్ చేస్తున్నారు. కాబట్టి ముందుగా కంప్లీట్ చేసి ప్రమోషన్స్ అయితే చాలా టైం అయితే తీసుకుంటారు. షూటింగ్ అయితే డిసెంబర్ కంప్లీట్ చేసి ఎడిటింగ్ అలాగే డబ్బింగ్ తర్వాత ప్రమోషన్స్ మొత్తం ఎన్నిటికి కలిపి ఒక 6 నెలల టైం అయితే తీసుకున్నట్టయితే వాస్తవాలు అయితే బయటకు అయితే వస్తున్నాయి. ఎందుకంటే ఇది ఎన్టీఆర్కి కెరీర్లోనే నెంబర్ 1 ఫిలింగా అయితే మన ప్రశాంత్ నీల్ గారు అయితే తీర్చిదిద్దాలని అయితే ప్లాన్ చేస్తున్నారు. అలాగే మన ప్రశాంత్ నీల్ గారు ఇప్పటి వరకు తీసిన సినిమాలు అన్నిటి మీద ఇది బెటర్ గా రిజల్ట్ వచ్చేటట్టుగా ఆయన కేర్ అయితే తీసుకుంటున్నాడు. ఎందుకంటే ఆయన గత చిత్రాలు కూడా మంచి బాక్స్ ఆఫీస్ వద్ద అయితే విజయం సాధించాయి. ఉగ్రం అలాగే కేజీఎఫ్ అలాగే కేజీఎఫ్ 2 అలాగే సలార్ ఇవన్నీ కూడా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని అయితే నమోదు చేశాయి. అంతటి విజయాన్ని దాటి వెళ్ళాలని అయితే మన ప్రశాంత్ నీల్ గారు అయితే డ్రాగన్ కోసం అయితే కష్టపడుతున్నారు. డ్రాగన్ కోసం ప్రత్యేకించి ఒక డైరెక్టర్ అయిన దేవకట్ట గారిని అయితే ఓన్లీ డైలాగ్స్ రైటర్ గా అయితే తీసుకోవడం జరిగింది. అంటే చూడండి ఎంత పవర్ఫుల్ గా ఈ డైలాగ్స్ రాస్తారనేది అయితే మీకు చూడండి. డైరెక్టర్ వచ్చేసి ఓన్లీ డైలాగ్ పర్పస్ మీదే తీసుకోవడం జరిగింది. అంటే ప్రశాంత్ నీల్ గారు అంత పెద్దగా అయితే ఈ మూవీని అయితే ప్లాన్ చేస్తున్నారు. ఎందుకంటే మొత్తం అన్ని తన కంట్రోల్లో ఉంటే కొంచెం ఎక్కడైనా పనులు లోపించడం అవకాశం ఉందని ఖచ్చితంగా ఆయన అయితే ఒక డైలాగ్ రైటర్ని అయితే తీసుకున్నాడు. ఇది చాలా మంచి విషయం ఎన్టీఆర్ అభిమానులకు అయితే. ఎందుకంటే గత ప్రశాంత్ నీల్ గారి చిత్రాలు చూసుకుంటే డైలాగ్స్ అనేవి చాలా వీక్ గా అయితే ఉంటాయి. మొత్తం అంతా హైలైట్ అయిన డైలాగులు అనేవి సరైనది అయితే పెట్టలేకపోతూ ఉంటాడు. ఇప్పుడు దేవకట్ట గారు అయితే డైలాగ్స్ అయితే దొలగొడతాడు. ఎందుకంటే ఆయన బాహుబలి కూడా ఆయనే డైలాగ్స్ అయితే రాయడం జరిగింది. ఇప్పుడు వచ్చేసి వారణాసి చిత్రాన్ని కూడా దేవకట్ట గారు రాస్తున్నారు. ప్రజెంట్ డ్రాగన్ కూడా ఈ దేవకట్ట గారే డైలాగ్స్ అయితే రాస్తున్నారు. ఇదంతా ప్రజెంట్ ఈ వాస్తవాలు అయితే మాట్లాడుకుంటున్నాం ఫ్రెండ్స్. అలా కాకుండా ఈ డ్రాగన్ చిత్రానికి మన ప్రశాంత్ నీల్ గారు ఎందుకు ఇంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారంటే డ్రాగన్ అనేది తన డ్రీమ్ ప్రాజెక్ట్ అని గత ఇంటర్వ్యూలో అయితే ఆయన క్లియర్ గా అయితే చెప్పడం జరిగింది. అలాగే ఎన్టీఆర్ గారికి మన ప్రశాంత్ నీల్ గారికి మంచి బాండింగ్ ఉంది కాబట్టి వాళ్ళిద్దరూ మంచి పవర్ఫుల్ పాన్ ఇండియా వైజ్ గా మంచి అలజడి సృష్టించాలనే కాన్సెప్ట్ అయితే ఈ చిత్రాన్ని అయితే తెరకెక్కిస్తున్నారు. అందుకే రిలీజ్ కూడా వాయిదా పడి నీట్ గా మొత్తం 2 parts కూడా దగ్గరలో రిలీజ్ చేయడానికి అయితే వాళ్ళైతే ప్లాన్ చేస్తున్నారు ఫ్రెండ్స్. అలాగే ఇందులోని డ్రాగన్ గ్లిప్సంలోని మన రుక్మిణి వసంత్ గారు చూశారు కదా, చాలా బ్యూటిఫుల్ గా అయితే కనిపించారు. కాకపోతే స్టోరీ టెల్లింగ్ పాయింట్ ఆఫ్ లో చూపించారు కాబట్టి ఆ లుక్స్ అనేది ఎవరు అబ్జర్వ్ చేయలేదు. అలా కాకుండా ఏదో ఒక సీన్ లో కానీ పెట్టుంటే ఆవిడ లుక్స్ కి అయితే పెద్ద అయ్యేవారు జనాలు. అలాగే పాపులారిటీ కూడా మంచిగా వచ్చేది. ప్రజెంట్ రుక్మిణి వసంత్ గారు డ్రాగన్ చిత్రంలో ఒక బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ అయితే అవుతారండి. అలాగే మనం రవి బసూర్ గారు ఉన్నారు కదా మ్యూజిక్ డైరెక్టర్, ఆయన కూడా మంచి బీజియం అయితే ఇస్తాడు. ప్రజెంట్ అయితే డ్రాగన్ గ్లిప్సం కూడా అదిరిపోయే బీజియం ఇచ్చాడు. కాకపోతే డైలాగ్ అనేది సరైనవి 2-3 ఇంగ్లీష్ డైరెక్టర్ పెడతారు అనుకున్నాను. ప్రజెంట్ అయితే ఇంగ్లీష్ డైలాగ్ లేకుండా గ్లిప్సం అనేది అయితే మన ప్రశాంత్ నీల్ గారు అయితే రిలీజ్ చేశారు. మనం ఎప్పుడు కూడా ప్రశాంత్ నీల్ గారి చిత్రం నుంచి ఇంగ్లీష్ డైలాగ్ లేకుండా రిలీజ్ అయిన సందర్భాలు అయితే లేవు. ప్రజెంట్ ఈ గ్లిప్సం మాత్రమే రిలీజ్ చేశారు. అది మరి ట్రేజర్లో కానీ దాచి ఉంచారు. ఇంగ్లీష్ డైలాగ్ మనకైతే అర్థం కావట్లేదు. అలాగే ఇలాంటి మంచి అప్డేట్స్ కోసం అయితే మన వీడియోకి లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి మంచి కంటెంట్ ఎప్పటికప్పుడే వస్తూ ఉంటుంది.